గురించి కార్యక్రమం పెట్టాలని డిస్కస్ చేసినప్పుడు చెప్పాడు. 35-40 సంవత్సరాల నుంచి ప్రతి విషయంలో ఎంతో పూర్తి మాట్లాడుతున్నాను. అందరితో పెట్టాలా, అందరినీ కలపాలా, అన్ని కమ్యూనిటీ కలపాలా, అందరం కలిసి ఇక్కడ వేదికగా ఉండాలనేది ఆయన కాన్సెప్ట్ చెప్పారు. చెప్పినప్పుడు ఇష్టమైన లోపల కాదు అందరినీ ఇక్కడ ఇది ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరూ కలిసి ఫైనల్లో చైతన్యం తీసుకురావాలి దేనికోసం అనేది ఆశతో పెట్టారు. దానికి సంబంధించి పెద్దలు సాంబశివరావు గారు ఈ కార్యక్రమానికి ఆయన చేస్తే బాగుంటుంది సూచనలు సలహా ఇచ్చారు. కానీ శ్రీధర్ గారు కూడా ఏ రకంగా అందరూ కలిసి ఉంటే బాగుంటుంది శ్రీధర్ గారు కూడా చెప్పారు. అలాగే మనకి గారు తర్వాత అభిషేక్ గారు తర్వాత మన నాగరాజు గారు తర్వాత గారు ఆరోగ్య నాయుడు గారు అశోక్ నాయుడు గారు వాళ్ళంతా అభిషేక్ రాఘవ గారు సూర్య గారు సోదరుడు సురేష్ గారు అందరూ ఇక్కడికి సమావేశమైన సమయం తీసుకొని ఏ ప్రభుత్వమైనా బాగున్నారంటే ఫైనాన్స్ మినిస్టర్, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్, తర్వాత లాన్ గారు, తర్వాత హెల్త్ మినిస్టర్. ఇవన్నీ సఫలమైన నాయకత్వం ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇవన్నీ సమకాలంలో మీరు ఇందులో ఉండే మహిళలందరూ ఈ పాత్ర పోషిస్తేనే ఇది బాగుంటుంది. ఎందుకంటే ఫైనాన్స్ అనేది వాళ్ళు పొదుపు చేసి బయటకి కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మహిళలో ఉంటుంది. అదే రకంగా ఎడ్యుకేషన్ పిల్లలకు ఏ చదువు కనిపిస్తే బాగుంటుంది ఎట్లా ఉంటుంది అనేది తల్లి నుంచే వస్తుంది. అట్లా ఆర్థికంగా అదే తర్వాత లాట్ మంచి సక్రమైన మార్పులు లేకపోయినా వాళ్ళు సక్రమైన చర్యలు కూడా లాట్ అందించడం కానీ అవడం కానీ ఏదో అట్లానే తీసుకురావడం అన్ని మహిళలు ఆ ఇల్లు బాగుంటారంటే మహిళలు కంటే ఆ ఇంటి మంచి పేరు వస్తుంది. అలాంటి అన్ని సేవలు చేసే మీరు ఖచ్చితంగా రాజకీయాలకు రావాలనే ఉద్దేశంతో రానున్న రోజుల్లో ఈ పర్సెంటేజ్ మహిళలు పెరుగుతుంది. ఇప్పుడున్న డాష్ లాగానే ఉన్నారు. ఆ న్యాయ వ్యవస్థలో ఏదైనా మాట్లాడుతుంది కానీ డాష్ వచ్చేదంటే ఏ రకంగా మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి ఏంటనేది ఇంకా అంతే కార్యక్రమాలు వేదిక లేకపోకుండా ఈ మహిళలు అనేది ఇబ్బంది పడుతున్నారు. ఒకరికొకరు ఇంటి పరిస్థితులు కాకుండా ఇంచుమించు అందరూ డిస్కషన్స్ లో ఫైనాన్స్ గా కానీ ఆర్థికంగా ఎడ్యుకేషన్ గా కానీ మిగతా బయట ప్రపంచం ఏ విధంగా ఉంటుందని డిస్కస్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహకరించి రాజకీయాలకు వస్తే మా అందరికీ కుటుంబమైన మీ అందరి భవిష్యత్తు కోసం మంచి కార్యక్రమాలు అరేంజ్ చేసిన వైద్యులు కానీ వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి మహిళా నాయకులు కానీ నాయకులు కానీ అందరికీ స్వాగతం ధన్యవాదాలు తెలుస్తున్నాం. మంచి సందేశం ఇచ్చారు. ఆ మహిళల్లో ఒక లోపల సుదీర్ఘ ఆలోచనని కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ